Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Numbers, chapter 6, verse 24. ఈ దినము మన వాక్య ధ్యాన నిమిత్తము సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24వ వచనం నుంచి తీసుకునబడింది. The Lord bless thee and keep thee. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. The verse for our meditation today is the most beautiful and touching benediction. ఈ రోజు మనం ధ్యానించేటువంటి వాక్యంలో ఉన్నటువంటి వాగ్దానం ఉన్నటువంటిది ఎంతో రమ్యమైనటువంటి చక్కటి మరి ఆశీర్వచనము. And it is given by the priests, and actually the blessing is from God. మరి ఇది యాజకులు ఇస్తున్నారు, అయితే ఈ యొక్క ఆశీర్వాదం అనేటువంటిది దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదము. Moreover, it becomes more beautiful for the place in which we come upon it. ప్రాముఖ్యంగా మనం ఏ స్థలంలో అయితే ఉంటున్నామో ఆ స్థలంలో వచ్చినటువంటి ఈ వాగ్దానం అంటే దానికి చెందినది. If we see Numbers 5 and 6 chapters, సంఖ్యాకాండము 5, 6 అధ్యాయాలు చూసినట్లయితే we find stern commandments and restrictions and minute specifications of duty. కాబట్టి మరి మనం పాటించవలసినటువంటి మరి కఠినమైనటువంటి నియమ నిబంధనలు అక్కడ ఇవ్వబడ్డాయి. And specifications of duty. మరి చేయవలసినటువంటి బాధ్యతలు కూర్చున్నటువంటి ఎంతో నిర్దిష్టమైనటువంటి సూచనలు ఇవ్వబడ్డాయి. Not only that, అంత మాత్రమే కాదు, dreadful punishments for disobedience and rebellion are also cited. మరి అవిధేయతకు మరి తిరస్కారానికి చూపించేటువంటి మరి ఎంతో భయంకరమైనటువంటి కఠినమైన శిక్షలు కూడా అక్కడ In రాయబడ్డాయి. the midst of such things, అటువంటి వాటి మధ్యలో this benediction is mentioned. ఈ యొక్క ఆశీర్వచనం అనేటువంటిది రాయబడింది. How clearly it thus shows that all the Lord was requiring and doing was for the people's good. కాబట్టి ప్రజల యొక్క మేలు నిమిత్తమే దేవుడు ఎంతగా మరి ఈ యొక్క ఆశీర్వచనం ఇచ్చాడు చూడండి. The Lord commanded that this benediction must be spoken through Aaron and his sons. మరి అహరోను తన యొక్క కుమారుల ద్వారా ఆ వాగ్దానాన్ని ఇవ్వాలని దేవుడు ఆశించాడు. Not only offering the sacrifices brought by the people of God to God, మరి దేవుని యొక్క ప్రజలు తీసుకొచ్చేటువంటి బలులు దేవుని తీసుకురావడం మాత్రమే కాకుండా, not only offering those sacrifices to God, మరి దేవునికి ఆ యొక్క బలులు అర్పించడం మాత్రమే కాదు, but also blessing the people was their duty. మరి ప్రజలను ఆశీర్వదించడం అనేటువంటిది కూడా వారి యొక్క బాధ్యత. The priest was not only the way from man to God, యాజకుడు అనేటువంటి వాడు మరి మనిషి నుంచి దేవునికి మార్గం మాత్రమే కాదు, that is offering the sacrifice brought by man and giving to God, అనగా మనుషులు తీసుకొచ్చినటువంటి బలులు దేవునికి అర్పించడం మాత్రమే కాదు, but అంత మాత్రం very కాకుండా tenderly he will bring the blessings of God to man. మరి అంత మాత్రం కాకుండా దేవుని నుంచి మనుషులకు ఆశీర్వచనం తీసుకోవడం రావడం కూడా ఆయనకు బాధ్యత. So what does it mean? కాబట్టి దాని అర్థం ఏంటి? A priest's duty is dual. ఆ ఒక యాజకునికి ఉన్నటువంటి బాధ్యత రెండంతల బాధ్యత. Intercession from man to God, మరి మనిషి నుంచి దేవునికి విజ్ఞాపన చేయడం, and benediction from God to man. మరి దేవుని నుంచి మనుషునికి ఆశీర్వచనం తీసుకుని రావడం. Intercession is on behalf of man to God, మరి విజ్ఞాపన అనేటువంటిది మనుషుల నుంచి దేవునికి తీసుకురాబడేది, and whereas benediction is from God to man. అయితే ఆశీర్వచనం అనేటువంటిది దేవుని నుంచి మనుషునికి తీసుకుని రాబడేది. Especially this benediction was not at all an ordinary one. మరి ప్రత్యేకంగా ఈ యొక్క ఆశీర్వచనం అనేటువంటిది సామాన్యమైనది మాత్రం ఏమాత్రం కాదు. It was not a blessing to each tribe to be pronounced by its tribal head. కాబట్టి ఈ యొక్క ఆశీర్వచనం అనేటువంటిది ప్రతి ఒక్క గోత్రం యొక్క పెద్దకి ఇచ్చేటువంటి మరి వచనం కాదు. It is not the tribal head blessing the people of the tribe. మరి ఆ యొక్క మరి గోత్రం యొక్క ప్రజలకు ఇవ్వబడేటువంటి యొక్క వాగ్దానం కాదు ఇది. The tribal head, మరి ఆ యొక్క గోత్రం యొక్క అధిపతికి ఇచ్చేటువంటిది కాదు. the tribal head, he is not giving to the people of the tribe. ఆ యొక్క మరి గోత్రం యొక్క అధిపతి ప్రజలకు ఇచ్చేటువంటిది కాదు ఇది. This benediction was not for a single household pronounced by the father. మరి ఈ యొక్క ఆశీర్వచనం అనేటువంటిది ఆ ఇంటి పెద్ద అయినటువంటి తండ్రి తన కుటుంబానికి ఇచ్చేటువంటిది కాదు. Of course, in many families, నిజానికి చూస్తే అనేక కుటుంబాలు it is repeated and it is explained. మరి ఇది మరలా ప్రస్తావించబడుతూ చెప్పబడుతుంది. But it is all for all Israelites. అయితే ఈ యొక్క ఆశీర్వచనము ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా చెందినది. Aaron was the great official mediator between God and the people. అహరోను అన్నటువంటి వ్యక్తి మరి దేవునికి ప్రజలకు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి ఎంతో మంచి మరి మధ్యవర్తిగా ఉండినాడు. Undoubtedly this benediction was very solemn. ఏ అనుమానం లేకుండా ఈ యొక్క ఆశీర్వచనం అనేటువంటిది ఎంతో గంభీరమైనది. They are spoken by the priest from the tabernacle. మరి ఇవి మరి యాజకుడు ఆ యొక్క ప్రత్యక్ష గుడారం నుంచి చెప్పేటువంటి మాటలు ఇవి. They are spoken by the priest from the temple. మరి ఆలయంలో నుంచి యాజకుడు చెప్పేటువంటి మాటలు ఇవి. Thus they express
expressed the permanent and eternal goodwill of God. కాబట్టి అనగా మీరు దేవుని యొక్క మంచి ఆశీర్వచనమును తమ ప్రజల ఎడల చూపించినటువంటి దయను చూపిస్తున్నాయి. Oh, though these people are negligent and forgetful towards God, మరి ఈ యొక్క ప్రజలు దేవుని మర్చిపోయి దేవునికి అవిధేయత చూపించే ప్రజలైనప్పటికీ even then we can see the goodwill of God in this benediction. అయినప్పటికీ కూడా ఆ యొక్క ప్రజల పట్ల దేవుని యొక్క దయను మనం ఈ యొక్క ఆశీర్వచనంలో చూస్తున్నాం. For you and me who are living in the New Testament age, But- we are having a better Aaron. మరి నూతన నిబంధనలు నివసించేటువంటి నీకు నాకు మరి శ్రేష్టమైనటువంటి అహరోను ఉన్నాడు. And the very life and work of Jesus Christ gave us a very long benediction. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం అనేటువంటిది మనకి ఎంతో గొప్ప పెద్ద ఆశీర్వచనమే అనుగ్రహించబడింది. Oh, he shed his blood and died. ఆయన తన రక్తాన్ని కార్చి మన కొరకు He మరణించాడు. died for the whole world. ఆయన సర్వలోకం నిమిత్తమే మరణించాడు. And he brought salvation from our sin, Satan, curse and death. మన యొక్క పాపం నుంచి, శాపం నుంచి, మరణం నుంచి, మనకు సమాధి నుంచి ఆయన యొక్క విమోచన కలుగజేశాడు. Oh, he gave salvation from grave and the wrath of God. ఆయన యొక్క సమాధి నుంచి, దేవుని యొక్క ఉగ్రత నుంచి మనకు రక్షణ కలిగించాడు. All that Aaron said in the Old Testament to the people of Israel was in respect of their temporal blessings. మరి అహరోను మరి యొక్క ఆలయంలో దేవుని ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని కూడా అవి తాత్కాలికమైనటువంటి ఆశీర్వచనములే. And Jesus says to the spiritual seed of Abraham, that is to you and to me. మరి అయితే యేసుక్రీస్తు వారు మరి దేవుని యొక్క ఆత్మీయ సంబంధమైనటువంటి మరి అబ్రహాం సంతానమైనటువంటి మనకు అనుగ్రహిస్తున్నాడు. Yeah, it is in respect of spiritual blessings. అది మన ఆత్మ సంబంధమైనటువంటి మరి ఆశీర్వచనానికి Yeah, we are the చూపించబడింది. seed of Abraham in the New Testament age. నూతన నిబంధనలో మనం అబ్రహాం యొక్క సంతానమై ఉన్నాం. Paul writes in Galatians chapter 3 verse 29. మరి పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనంలో అంటాడు, And if ye be Christ, then are ye Abraham's seed and heirs according to the promise. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. Now we are going to see in detail what the benediction contains. కాబట్టి మనము ఇప్పుడు ఎంతో మరి స్పష్టంగా ఈ యొక్క ఆశీర్వచనంలో ఉన్నటువంటి మాటలు ఏమున్నాయో See the గమనిస్తాం. elements of the benediction. కాబట్టి ఆ యొక్క ఆశీర్వచనంలో ఉన్నటువంటి మాటలు ఏమేమి ఉన్నాయి? 2 or 3 things we are going to see. 2-3 అంశాలు మనం చూస్తాము. Number 1, మొట్టమొదటిది he blesses. ఆయన ఆశీర్వదించే దేవుడు. In other words, మరొక మాటలో చెప్పాలంటే blessing means God is in their favor. మరి ఆశీర్వచనము అనగా వారి పక్షాన దేవుడు ఉన్నాడని అర్థం. It is really a seriously blessed thing for the Israelites. ఇశ్రాయేలు ప్రజలకు ఎంతగానో ఇది ధన్యకరమైనటువంటి విషయము. These blessings cannot be purchased, ఈ యొక్క ఆశీర్వాదాలు ఏమాత్రం కూడా కొనుక్కోలేము. but they are free out of God's love and favor. మరి దేవుని యొక్క ప్రేమను బట్టి, దయను బట్టి దేవుడు ఉచితంగా At అనుగ్రహించేవి. the same time, అదే సమయంలో when the other nations come to know about God's favor towards Israel, మరి ఇతర మరి ప్రజలు మరి దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజల పక్షాన చూపించినటువంటి ఆ యొక్క దయను చూచినప్పుడు it is a terrifying thing to them as well. They will fear. వారికి కూడా అది భయం కల్పించేటువంటి విషయము. None can touch them. వారిని ఎవరు కూడా ముట్టలేరు. King Balak thought that all his ends would be served if he could get Balaam only to curse the Israelites. మరి బాలక్ అనుకున్నాడు కదా, మరి ఇశ్రాయేలు ప్రజలను మరి శపించడానికి బిలామును తీసుకుని వస్తే సరిపోతుంది అనుకున్నాడు. But God turned that curse into blessing. అయితే దేవుడు ఆ యొక్క శాపాన్ని ఆశీర్వచనంగా మార్చాడు. Same thing happens to us. అదే విషయం మన జీవితంలో కూడా జరుగుతుంది. Without our knowledge, మనకు తెలియకుండానే Satan and other enemies may be plotting many harms to us. మరి సాతానుడు మరి యొక్క మిత్ర శత్రువులు మన పక్షాన ఎన్నో కుట్రలు పన్నుతూ ఉంటారు. But God will take care of them all. అయితే వాటన్నిటి విషయంలో దేవుడు జాగ్రత్త వహిస్తాడు. Not only our God neutralizes the curses, కాబట్టి మన దేవుడు ఆ యొక్క వారి యొక్క శాపములను తీసివేయడం మాత్రమే కాదు, He turns those curses into blessings. ఆ యొక్క శాపాలను ఆశీర్వాదాలుగా మారుస్తాడు. Your enemy may be aiming a arrow at you, మరి నీ యొక్క శత్రువు నీ వైపు ఆ యొక్క బాణాన్ని గురిపెట్టిండవచ్చు. and he loosed the arrow from the bow to kill you. మరి నిన్ను చంపడానికి ఆ బాణాన్ని వదిలి ఉండవచ్చు. God not only removes the arrow, ఆ యొక్క బాణాన్ని దేవుడు తీసివేయడం మాత్రమే కాదు, if the God removes the arrow, you will be like that only. కాబట్టి నువ్వు ఆ యొక్క బాణాన్ని తొలగిస్తే నువ్వు అదే విధంగా He ఉంటావు. is not doing like that. అయితే అదే విషయాన్ని చేయట్లేదు. He is allowing the arrow to come to you, కాబట్టి ఆ యొక్క బాణం నీ దగ్గరికి వచ్చేటట్లుగా చేస్తున్నాడు. but by the time it comes, the arrow will become a garland. కాబట్టి నీ దగ్గరికి వచ్చేసరికి ఆ యొక్క బాణమే ఒక పూదండగా మారిపోతుంది. And the fellow who loosed the arrow, he will be surprised. కాబట్టి నీ మీదకి ఆ బాణం వదిలినటువంటి వ్యక్తి చాలా ఆశ్చర్యపోతాడు. See the power in the benediction. చూడండి దేవుని యొక్క ఆశీర్వచనం ఉన్నటువంటి శక్తి చూడండి. He is turning the curses into blessing, not neutralizing the curses. He is turning the curses into blessing. ఆ శాపాన్ని అణిచివేయడం మాత్రం కాదు గానీ ఆ యొక్క శాపాన్ని దేవుడు ఆశీర్వాదంగా మారుస్తున్నాడు. Now what can I say to my enemy? కాబట్టి నా యొక్క శత్రువుకి ఇప్పుడు నేను చెప్పగలను, Curse more. ఇంకా శపించు.
more garlands. ఇంకా ఎక్కువ పూదండలు వస్తాయి. See, what a wonderful thing. కాబట్టి ఎంత గొప్ప చక్కని విషయం ఇది. So, brothers and sisters, the love of God is beyond our comprehension. కాబట్టి సహోదర సహోదరులారా, దేవుని యొక్క ప్రేమ అనేటువంటిది మన ఊహకు మించినది. So, the first thing is, కాబట్టి మొట్టమొదటి విషయము, He blesses us. ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. And the second thing in this benediction, మరి ఈ యొక్క ఆశీర్వచనం ఉన్నటువంటి రెండవ విషయము, He makes His face to shine. కాబట్టి ఆయన యొక్క తన ముఖకాంతిని ప్రకాశింపజేసేటట్లు చేస్తాడు. See the physical sun, what are we seeing daily? చూడండి, మనం భౌతికంగా చూసేటువంటి ఈ యొక్క సూర్యునిలో మనం ఏం చూస్తున్నాం రోజు? Though the sun is not shining, మరి ఆ యొక్క సూర్యుడు ప్రకాశించకుండా ఉన్నప్పటికీ some benefits we enjoy. మరి వాటి ద్వారా కొన్ని ప్రయోజనాలు పొందుతాం. But when the sun shines, what a blessing. అయితే ఒక సూర్యుడు ప్రకాశించినప్పుడు ఎంత గొప్ప చక్కటి ఆశీర్వాదం. In Psalm 84:11, మరి 84వ కీర్తన 11వ వచనంలో what David writes, దావీదు ఏమని as a రాస్తున్నాడు? matter of fact, that psalm is written by the sons of Korah. నిజానికి చూస్తే మరి కోరహు కుమారులు రాసినటువంటి కీర్తన అది. What they are writing in 84:11, 84వ కీర్తన 11వ వచనంలో ఏమంటున్నారు? the Lord is a sun and a shield. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. What does it mean? దాని అర్థం ఏంటి? He enlightens us. ఆయన మనల్ని వెలిగింపజేసేవాడు. That is making His face to shine upon us. అనగా తన ముఖ కాంతిని మన మీద ప్రకాశింపజేసేవాడు. When the sun rises, మరి సూర్యుడు ఉదయించినప్పుడు the light of the sun will fall on our face. ఆ యొక్క సూర్యుని యొక్క వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. See, sometimes when we take a photo, కొన్నిసార్లు మనం ఫోటో తీసుకున్నప్పుడు what we will say? మనం ఏమంటాం? Arey, let the light fall on your face, then you will be glowing. మరి నీ ఆ యొక్క వెలుగు ట్యూబ్ లైట్ వెలుగు నీ మీద పడినప్పుడు నీ ముఖం వెలుగుతుంది అంటారు. So in a similar way, అదే విధానంలో when the sun of righteousness shines on our faces, ఎప్పుడైతే ఆ యొక్క నీతి సూర్యుడు మన మీద ప్రకాశిస్తాడో, how clear, how beautiful our faces will be. కాబట్టి మన యొక్క ముఖాలు ఎంతగా ప్రకాశంగా ఎంత స్పష్టంగా కనబడతాయి. This is the second thing in that benediction. కాబట్టి ఆ యొక్క ఆశీర్వచనంలో ఉన్నటువంటి రెండవ మేలు ఇది. And thirdly, మూడవ అంశము, He lifts up his countenance. ఆయన యొక్క ముఖ కాంతిని మన మీద ప్రకాశింపజేస్తాడు. He lifts up his countenance. ఆయన తన సన్నిధిని మన మీద ప్రకాశింపజేస్తాడు. There is a great expressiveness in the face. మరి ఆ యొక్క ముఖములో ఎంతగానో చక్కటి భావం ఉంటుంది. So sometimes కొన్నిసార్లు some meanings we cannot convey through language. కొన్ని అర్థాలు మనం మన యొక్క భాష ద్వారా మనం ప్రకటించలేం. But through face we can tell. అయితే ముఖ కవళికల ద్వారా, Moreover, దానికంటే ఎక్కువగా at Babel all languages are confounded. మరి ఆ బాబేలు దగ్గర ఆ యొక్క భాషలన్నీ కూడా తారుమారు చేయబడ్డాయి. But for the face, this language barrier is not there. అయితే ఈ యొక్క ముఖానికి ఈ యొక్క భాష అనేటువంటి అంతరాయం ఉన్నది ఏమాత్రం ఉండదు. The language of the face needs no interpreter. కాబట్టి ఈ యొక్క ముఖం ద్వారా చూపించేటువంటి ప్రవక్తనకి ఏమాత్రం కూడా తర్జుమా చేయాల్సిన పని లేదు. See, when some guest is there, మరి ఎవరైనా ఒక అతిథి ఉన్నప్పుడు, your son is making some noise, నీ కుమారుడు ఏదో శబ్దం చేస్తున్నాడు, and then you want to send him away మరి బయటికి పంపించాలనుకున్నావు. because the child is creating nuisance. మరి అక్కడ పిల్లవాడు అల్లరి చేస్తున్నాడు కాబట్టి You need not talk to him. నువ్వు అతనికి ఏం మాట్లాడాల్సిన పని లేదు. If you look at him like this, నువ్వు కోపంగా కలబెట్టి చూస్తే, and that child can understand everything, it needs no interpreter. మరి ఆ పిల్లవానికి స్పష్టంగా అర్థమవుతుంది, దానికి ఏ మాత్రం వివరణ ఇవ్వాల్సిన పని లేదు. Only silently he will go away. మౌనంగా బయటికి వెళ్ళిపోతాడు అంతే. So it needs no interpreter. కాబట్టి దానికి ఎవరు ఏ మాత్రం కూడా వివరించాల్సిన పని When లేదు. we ఇంకా see the face of a fellow man shining, మరి అవుతున్నటువంటి వ్యక్తి యొక్క ముఖం ప్రకాశిస్తున్నప్పుడు, when his countenance is lifted on us, and we know that He will help us. God will help us. కాబట్టి ఆయన యొక్క సన్నిధి అనేటువంటిది ప్రకాశించినప్పుడు చూసినప్పుడు ఆయన మనకు సహాయపడతాడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. Even when you go with some request to some person, ఒక వ్యక్తి దగ్గరికి నువ్వు ఏదైనా మనవితో నువ్వు వెళ్తే, suppose if he is smiling, ఒకవేళ ఆయన నవ్వుతూ ఉంటే, you are sure that he is going to help you. నీకు ఖచ్చితంగా అర్థమైపోతుంది ఆయన నాకు సహాయం చేస్తాడు. He need not tell with his lips. కాబట్టి పెదవులతో చెప్పాల్సిన పని లేదు. So God was like that for the Israelites. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల పక్షాన దేవుడు ఆ విధంగా ఉండినాడు. For us also Jesus says, మనతో కూడా దేవుడు అంటున్నాడు, యేసు ప్రభు అంటున్నాడు, he that hath seen me hath seen my Father. కాబట్టి నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లే. Always the Lord's face is available to us. ఎల్లప్పుడు కూడా ప్రభు యొక్క ముఖం మనకు అందుబాటులో ఉంటుంది. His good will be and it can be enjoyed by every one of us. ఆయన యొక్క దయ మనలో ప్రతి ఒక్కరం కూడా అనుభవించగలము. Then అప్పుడు what is the result of this benediction? ఈ యొక్క ఆశీర్వచనం ద్వారా వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటి? Firstly, మొట్టమొదటిది, he keeps or protects his people. ఆయన తన ప్రజలను భద్రపరుస్తాడు.
What does it mean? దాని అర్థం ఏంటి? Security is the first of his blessings. కాబట్టి ఆయన యొక్క ఆశీర్వచనంలో మొట్టమొదటిది భద్రత. The rich man had increase in goods. మరి ధనవంతునికి ఎంతో వస్తు సామాగ్రి మరి ఎంతగానో విస్తరించింది, పంట పండింది. And he built bigger barns. ఆయన మరి పెద్ద కొట్లను పెంచుకున్నాడు. But those riches and barns could not keep him against death. ఆ యొక్క ఐశ్వర్యం అనేటువంటిది, ఆ కొట్లు అనేటువంటివి తన యొక్క మరణాన్ని ఆపలేకపోయాయి. Perfect security is in Lord Jesus Christ. పరిపూర్ణమైన భద్రత యేసుక్రీస్తు ప్రభునందు మాత్రమే ఉంది. Secondly, రెండవది, he is gracious to us. ఆయన మన పట్ల కృప చూపించేటువంటి దేవుడు. He heaps on them tokens of his favor. కాబట్టి ఆయన తన యొక్క దయను మన మీద కుమ్మరించేటువంటి దేవుడు. Unlike the worldly friends, మరి ఈ లోక సంబంధమైన స్నేహితుల వలె కాకుండా God has special gifts for his own people. దేవుడు తన ప్రజల కొరకైనటువంటి ప్రత్యేకమైనటువంటి బహుమానాలు కలిగి ఉన్నాడు. And thirdly, మూడవది, he gives peace. ఆయన మనకు సమాధానం అనుగ్రహిస్తాడు. His lifted countenance and benignant eye speaks of reconciliation. ఆయన యొక్క ముఖ ప్రకాశమైనటువంటిది దేవునితో మనం సమాధాన పడుటను చూపిస్తుంది. If we are at peace with him, ఎప్పుడైతే మనం ఆయనతో సమాధానం కలిగి ఉంటామో, in hearty and diligent obedience, if we are having peace, మనము ఎంతగానో మరి మన విధేయత ద్వారా దేవునితో చక్కటి సంబంధాన్ని కలిగి ఉండినప్పుడు, then no harm can be caused to us, though all the enemies come against us with a single accord. మనకు వ్యతిరేకంగా అనేక మంది శత్రువులు ఒకే గురితో మన దగ్గరికి వచ్చినప్పటికి కూడా ఎటువంటి నష్టము, హాని మనకు సంభవించదు. Therefore, dear brothers and sisters, అందుకే ప్రియ సహోదర సోదరులారా, God's benediction is perfectly suitable for all our needs. మరి దేవుని యొక్క ఆశీర్వచనం అనేటువంటిది మన యొక్క ప్రతి ఒక్క అక్కర కొరకు సరిపోయినది. Through Christ, we have more protection. క్రీస్తు ద్వారా మనకి ఎంతో గొప్ప ఎక్కువైనటువంటి భద్రత ఉంది. We are having more blessings. మనకి ఇంకా ఎక్కువైన ఆశీర్వాదాలు ఉన్నాయి. We can enjoy more peace. మనం ఇంకా ఎక్కువైన సమాధానం మనం పొందుకోగలం. May God help us to enjoy these things as his children during our pilgrimage on the earth. ఈ యొక్క లోక యాత్రలో తన యొక్క పిల్లలుగా ఈ యొక్క ఆశీర్వాదాలు మనం అంతకంతం ఎక్కువగా మనం అనుభవించడం గాక. But one warning before I close. అయితే ముగించడానికంటే మునుపు ఒక హెచ్చరిక. If you have not become a child of God, నువ్వు ఇంకా దేవుని బిడ్డవు కాకుండా ఉన్నట్లయితే you cannot enjoy these blessings. ఈ యొక్క ఆశీర్వాదాలను ఏమాత్రం కూడా నువ్వు This అనుభవించలేవు. benediction is not for you. ఈ యొక్క ఆశీర్వాదం అనేటువంటిది నీకు చెందినది కాదు. But do you want to enjoy this benediction? అయితే ఈ యొక్క ఆశీర్వచనాన్ని నీవు కూడా Do you want అనుభవించాలనుకుంటున్నావా? to enjoy the fruit of this benediction? ఈ యొక్క ఆశీర్వచన ఫలాన్ని నువ్వు కూడా Therefore, అనుభవించాలనుకుంటున్నావా? become a child of God today by confessing your sinful state. అట్లయితే నీ యొక్క పాప స్థితిని ప్రభు దగ్గర ఒప్పుకో. Ask the Lord for forgiveness of your sins. నీ యొక్క పాప క్షమాపణ నిమిత్తమే ప్రభు దగ్గర అడుగు. Ask Jesus Christ to cleanse you thoroughly with his precious blood. యేసుక్రీస్తు ప్రభువును తన పరిశుద్ధమైనటువంటి రక్తం చేత కడుగుమని అడుగు. Then you can enjoy all these blessings. అప్పుడు నీ ఈ ఆశీర్వాదాలన్నీ కూడా Then అనుభవించగలుగుతావు. this benediction will be yours. అప్పుడు నీ ఈ యొక్క ఆశీర్వచనము నీ యొక్క సొంతం అవుతుంది. Oh, may the Lord bless you. ప్రభు నిన్ను ఆశీర్వదించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, what wonderful things thou hast kept for us. ప్రభు మా కొరకు ఎన్ని అద్భుతమైన విషయాలు దాచి ఉంచారు. Israelites are not ordinary people. ఇశ్రాయేల్ ప్రజలు సామాన్యమైన ప్రజలు కాదు. Stiff-necked people. వారు ఎంతో మరి మెరవంచని వారు, Rebellious people. తిరుగుబాటు చేసేవారు. Quite often they became idolaters. అనేక సార్లు వారు విగ్రహారాధికులయ్యారు. But అయితే when they come to your house, వారు మీ ఇంటికి వచ్చినప్పుడు what a benediction. ఎంత గొప్ప ఆశీర్వచనము. O Lord, the words of God pronounced by the high priest. ప్రభు దేవుని యొక్క మాటలు అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుడు పలికినప్పుడు, Oh, the Lord bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. O Lord, our hearts are touched when we see that benediction. ప్రభు ఆ యొక్క ఆశీర్వచనం చూసినప్పుడు మా హృదయాలు ఎంతగానో We తాకబడుతున్నాయి. are also rebellious people, Lord. ప్రభు మేము కూడా తిరుగుబాటు చేసే ప్రజలమే. Even ప్రభు after we are born again, how many times we grieved the Holy Spirit. మేము తిరిగి జన్మించిన తర్వాత కూడా ఎన్ని మార్లు మేము పరిశుద్ధాత్మను దుఃఖపరిచాము. But when we come to thy house, అయితే మీ ఇంటికి వచ్చినప్పుడు, when we come to thy house with our sacrifice, ప్రభు మా యొక్క బలు తీసుకొని మేము మీ మందిరానికి వచ్చినప్పుడు, you are telling the Lord bless you. మీరు అంటున్నారు కదా ప్రభా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. What a wonderful God. ఎంత గొప్ప దేవుడు ప్రభా. Speak to us more and more. ప్రభా ఇక అనుదినం మాతో మాట్లాడుతూ రండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.